పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద పోటీ చేసి నామినేషన్ వేసారండి. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆయనకు అవకాశం ఉందంటారు మీరైతే? ఎందుకంటే అతను నిజాయితీ పరుడు, ఎవరు సొమ్ము తినకుంటే అతని సొంత డబ్బులతోనే ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు. మరి అలాంటి మనిషిని ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో గెలిపిస్తారంటారు? గెలిపిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. మరి ఎంత మెజారిటీ వస్తుందంటారు? సుమారుగా 1,00,000 మెజారిటీ వస్తుంది. 1,00,000 ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ అనేవి చాలా సీరియస్ గా ఉందండి ఇప్పుడు సిచ్యువేషన్. ఒక 4-5 రోజులు ఎలక్షన్ జరగబోతుంది. ఇలాంటి టైంలో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉండి ఆయన మోచేతి నీళ్ళు తాగో లేదా ఆయన వల్ల పేరు పొందిన వాళ్ళే ఈ రోజు బయటకు వచ్చేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిన్న రాజేష్ మహాసేన అనే మనిషి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కంటే డేంజర్ అనేటట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొన్నటి వరకు మన వెనకాల తిరిగి ఈ రోజు మనకే ఎదురు తిరగడం అనేది. అట్లా ఎంతమంది అయినా మాట్లాడవచ్చు అండి. ఈ పార్టీలో నుండి ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు, ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి రావచ్చు. అట్లా మాట్లాడినంత మాత్రాన తన నిజాయితీ బోధగా అండి. అతని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఓటేస్తే గెలిపిస్తారు. పవన్ కళ్యాణ్ అనేవాడు నిజాయితీ పరుడు అంటారా? నిజాయితీ పరుడు అండి. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్తే చాలా మంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ అనేవాడు గెలుపు ఎలాగున్నా గానీ ఆయన అడుగుపెట్టి చట్టసభల్లో మొదటి రోజు అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు అనేది మాత్రం చరిత్రలో రికార్డు తిరగరాస్తదని అంటున్నారు. ఒక అభిమానిగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా తిరగరాస్తుంది. ఎలా ఉంటది అంటారు ఆ రోజు? ఆ రోజు చెప్పాలంటే చాలా బాగుంటదండి. చాలా బాగుంటది అంటారు. అది ఫైనల్ గా అయితే ఆయన గెలుపు కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు కదా, ప్రజలు ఏం చెప్తున్నారండి? ఎలా ఉందంటే ఇక్కడ ప్రజానాడని ఏం చెప్తున్నారు? ప్రజలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, తనకే ఓటేస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. అది ఫైనల్ గా పిఠాపురం ప్రజలకు మీరేమో చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం? అతన్ని నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓటేసి గెలిపియాలని చెప్తాను. సరే, ఒకసారి ఆయన గుర్తు ఏంటండి? గ్లాస్ అండి. బ్యాలెట్ నెంబర్ 4. అది 4వ నెంబర్ గుర్తు మీద ఖచ్చితంగా ఓటేసి పవన్ కళ్యాణ్ గెలిపించాలి.